హే గైస్, సో మాకు ఈ వింటర్ అలర్ట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ క్రాగర్కి వచ్చాము. లిటరలీ 2 days వచ్చిన ఈ స్టామ్ కోసం మొత్తం క్రాగర్ అంతా ఖాళీ చేసేసారు. ఏ సెక్షన్కి వెళ్ళినా సరే మొత్తం లైక్ హాఫ్ ఆఫ్ ద షెల్ఫ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ ఈ క్వెస్ట్ అని ఈ కొత్త ప్రోటీన్ బార్స్ని ట్రై చేద్దామని తీసుకున్నాను. నాకేంటో కొత్తగా ఈ ఫ్యాంటసీ ఒకటి స్టార్ట్ అయింది. అంటే మా మమ్మీ లాగానే నేను కూడా ఈ పింగాణి ప్లేట్స్కి వీటికి బాగా అట్రాక్ట్ అవుతున్నాను అనమాట. అండ్ మోర్ ఓవర్ లైక్ మన ఇండియాలో ఒకవేళ ఇలాంటి స్టామ్ వచ్చినా అసలు ఎవరు పట్టించుకోరు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు డైలీ లైక్ చూసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఒక్క స్టామ్ అలర్ట్ వచ్చిన దానికే మొత్తం ఖాళీ చేసేసారు. ఇక్కడ చూడండి, లిటరలీ షెల్ఫ్స్ అన్నీ ఖాళీ. లైక్ జ్యూసెస్ నుంచి మిల్క్, ఐస్ క్రీమ్స్ మొత్తం ఖాళీ. అండ్ నేను ఇక్కడైతే ఈ నో షుగర్ ఐస్ క్రీమ్ ఏదో ఉంటే ట్రై చేద్దామని తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ వెదర్లో కూడా లిటరలీ జనాలు మొత్తం రష్గా ఉంది. అండ్ నేను ప్రీవియస్గా ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇండియా నుంచి పార్సల్ వేయించుకునేదాన్ని. బట్ ఈసారి లైక్ టారిఫ్స్ అని అవన్నీ ఇవన్నీ బాగా ఫైన్స్ పడుతున్నాయి. అందుకని ఇంట్లోనే ట్రై చేద్దామని చెప్పేసి మా మమ్మీని అడిగాను ఎలా చేయాలి ఏంటి అని. సో మా మమ్మీ గైడ్ చేశారు. ఫస్ట్ అయితే కొంచెం అల్లం తీసుకున్నాను. అండ్ ఆ వెల్లుల్లిపాయలు అల్లం కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం ఆయిల్, ఇంకా ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకున్నా. ఇది వచ్చేసి మాకు ఒక 1 monthకి వస్తుంది. బికాస్ మేము ఎక్కువ యూజ్ చేయము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే దేంట్లోకి. సో అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూస్ అవుతుంది కదా అన్నట్టు చేసి పెట్టుకున్నాం అనమాట. లెట్స్ సీ అంటే టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనేది లైక్ కమింగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.